ఈ అడమైన ఇథనాయిల్ కంపెనీ మాకెందుకే నాయన, ఈ అడమైన రసాయనాలు తెచ్చి పెడితే మా పానాలు ఏం కావాలి, మేమేం కావాలని ఇక అక్కడి ఊరోళ్ళంతా ఎక్కలేని లొల్లి పెడుతున్నారు. 2 గ్రామాలలో ఇప్పటికే ఇన్ని రోజుల సంది లొల్లి గుసునా కూడా సర్కారు ఇంకా సపోర్ట్ చేస్తలేదు. మేము ఒక్క మాట మీదే ఉంటాం కానీ ఇథనాయిల్ కంపెనీ మటుకు మా దగ్గర వద్దా, ఈ లెక్కలేని ముచ్చట ఇదంతా మా పానాలు ఖరాబు చేసుకోమంటావా ఎట్లా అని ఇక అన్ని పార్టీలకు అతీతంగా జోరు మీదనే జవడం చేస్తున్నారు జనాలు. ఎందుకంటే జన సమస్య కదా, మరి ఊకుంటారా జనాలు? అగో గదే జరుగుతున్నది. మరి ఇంతకు ఏడైతుంది ఆ ఇథనాయిల్ కంపెనీ, ఇది ఏం ముచ్చట అని అంటారా? చూపిస్తారా? ఆగో నిర్మల్ జిల్లా దిలవర్పూరు గుండంపల్లి గ్రామాల నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును రైతులు గా ఊరోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వంచి ఉన్నది. దీంతో ఎమ్మటనే ఈ పనులన్నీ ఆపేయాలా, లేకపోతే మేమేం చేస్తామో మాకే తెలియదు, పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇయ్యద్దని చెప్పి సర్కారును డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు ఇప్పటికే ఆందోళన బాట పట్టిన రైతులు ఇక సమీప గ్రామ జనాలు సర్కారు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. దిల్వర్పూర్ నుంచి గుండంపల్లి గ్రామానికి పోయే దారిలా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొన్నది. ఇక వరి మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ ని ఉత్పత్తి చేస్తామని యాజమాన్యం చెబుతున్నది. గుండంపల్లి చుట్టుపక్కల గీ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండుతోని పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తున్నది. ముచ్చట ఇక చూడండి మీరే గాలు ఎట్లా చేస్తున్నారో మొత్తం మీద అదే సూచినారులా బాగా గరమైతున్నారు ఈ పరిశ్రమ మీద. ఇక దీన్ని ఎమ్మటినే రద్దు చేయకపోతే మేము ఎట్లా చేస్తామో నిరాహార దీక్షలు చేస్తాం, ఈయనే కూర్చుంటామని చెప్పి కట్టదిట్టంగానే కూర్చున్నారు మరి మొత్తం మీద. అయితే ఏ పరిశ్రమ పెడుతున్నారో చెప్పకుండా ఉద్యోగాల ఆశ చూపి మధ్యవర్తులతోని ఇక మా భూమిని కొన్నారు అని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ముచ్చట్ల స్థానిక నేతల హస్తం కూడా ఉన్నదని మస్తుగా మండిపడుతున్నారు. ఇథనాల్ పరిశ్రమ అని ముందే చెప్తే భూమిని ఇచ్చేటోళ్ళమే కాదని స్పష్టం చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తితోటి బయటపడే రసాయన వాయువులు కాలుష్యంతోని ఆరోగ్య సమస్యలు వస్తాయి, ప్రాణాలు ఆగమైపోతాయని భయపడుతున్నారు. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలల్లో భూసారం కూడా మస్తుగా దెబ్బతింటదని కలవరపడుతున్నారు. ఇక ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ నడుస్తున్న ప్రాంతాల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా జరగబోయే నష్టాలను తెలుసుకున్నామని వాపోతున్నారు. మొత్తం మీద బంద్ పెట్టకపోతే దేనికైనా సిద్ధమని అంటున్నారు మొత్తం మీద.